అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. నమస్కారం అండి, నా పేరు రమేష్. పెద్దవరం మండలం సంగారం గ్రామం నుంచి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఈరోజు రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సఫాయి కార్మికులు మురికి కాలువలు తీసే వ్యక్తులు దాదాపు 7 నెలల నుంచి జీతాలు లేకపోవడంతో వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడి నానా అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజు ఆ పొయ్యి మురికాలు తీస్తూ వాసన భరిస్తూ నానా ఇబ్బందులు పడుతూ చెత్త తీస్తూ రోడ్ల మీద చేస్తూ వాళ్ళ జీవనం సాగిస్తున్న తరుణంలో 7 నెలల సంధి గవర్నమెంట్ నుంచి ₹1 జీతం లేదని చెప్పేసి కార్యదర్శి గారు చెప్పడం జరుగుతుంది. మాకు జీతాలు లేకపోతే మేము ఎట్లా బతకాలి, మేము ఏందని బతకాలి, మా పిల్లల పరిస్థితి ఏంది, ఎట్లా చదివించుకోవాలి ఏందని చెప్పేసి వాళ్ళు గోడు వినిపించుకోవడానికి ఇలా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. జేసీ గారిని కలవడం జరిగింది, మెమోరాండం ఇవ్వడం జరిగింది. వెంటనే వీళ్ళని నిధులు ఎమ్మటే మంజూరు చేసి వీళ్ళ జీతాలు వీళ్ళకి ఇచ్చేసి తిరిగి విధుల్లో చేరాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దాని ద్వారా మరి జేసీ గారు ఇచ్చిన నివేదిక ప్రకారం త్వరలో వస్తాయని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ సఫాయి కార్మికులను చూస్తే పాపం చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అనునిత్యం వల్ల ఉండని చెప్పి చెత్త చేర తీసేసుకుంటా వాళ్ళ కుటుంబాలను వదులుకొని పిల్లలను వదులుకొని రోడ్ల మీద జీవనం సాగిస్తున్న వీళ్ళ మీద జీతాలు లేకపోవడం చెప్పేసి చాలా దుర్మార్గమైన విషయం. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము వెంటనే వీళ్ళ జీతాలు విడుదల చేసి వాళ్ళని ఆదుకోవాలని, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి సభాముఖం కోరుతున్నాను. జేసీ గారికి కూడా వినిపించడం జరిగింది. వెంటనే మేము నిధులు మంజూరు చేస్తామో, మీకేం సమస్య ఉన్నా మా దగ్గర రండి అని చెప్పారు. దీనిపైన ఎమ్మటి తగు చర్యలు తీసుకుంటారని కలెక్టర్ గారని మేము అనుకుంటున్నాం. దయచేసి వెంటనే రిలీజ్ చేయాలని కోరుతున్నాం. ఒకసారి కూడా మాట్లాడు బాబు. పెద్దవూర గ్రామ పంచాయతీ వర్కర్లం సార్. మాకు 7 నెలల నుంచి వేతనాలు అందటం లేదు. మేము కనీసం చెత్త చెదారము మురికి కాలువలు కరోనా టైంలో కూడా మేము అంత కష్టపడి పనిచేసినా కూడా మాకు మా కార్యదర్శి కానీ మా ఎంపీడీఓ కానీ ఇతర వేరే అనుకూలంగా కూడా గవర్నమెంట్ అధికారులు మాకు స్పందించడం లేదు, మాకు జీతాలు ఇవ్వడం లేదు, కనీసం వీధులలో కూడా పిలుస్తలేరు సార్. మా గోడును విన్నవించుకుంటున్నాం సార్. మాకు కనీసం ఇంట్లో పొట్టగడవడానికి కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది. కనీసం పనికి కూడా రమ్మంటలేరు. మాకు 7 నెలల జీతాలు రాలేదని ఒక 10 రోజులు పని చేస్తే మా కార్యదర్శి కానీ మా ఎంపీడీఓ కానీ ఎవరైనా కానీ మమ్మల్ని స్పందిస్తలేదు సార్. మా గోడును విన్నపించుకునేదానికి ఇలా సోమవారం నాడు కలెక్టరేట్కు నల్గొండకు రావడం జరిగింది సార్. కాబట్టి మీ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ పట్టించుకొని మా గోడును విన్నవించుకుంటున్నాం సార్. ఇట్లు గ్రామ పంచాయతీ వర్కర్లం సార్, పెద్దవూర మండలం.